అందరికీ హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బాబు కాలేజ్‌కెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో పని చూస్తే చాలా ఉంది. ఆ పనంతా చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా అని చెప్పి రాగి జావనైతే కాసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ విడివిడిగా తినే కన్నా ఇలా జావలో కొంచెం స్పెషల్‌గా చేసుకుంటే మనకి టైం కూడా కలిసొస్తుంది కదా అని ఇంకా జావలోనే ఇలా చేసేసానండి. ఎలా చేశానంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాసుడు వాటర్ తీసుకుని బీట్రూట్, క్యారెట్, స్వీట్ కార్న్ ఏసేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని ఉడికించేసుకున్నాను. రాగి పిండిలో 2 స్పూన్ రాగి పిండి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఈ మరిగిన దాంట్లో వేసేసుకుని జావ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కిందకి పెట్టుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగులో నిమ్మరసం కూడా పిండుకుని అప్పుడు జావలో వేసేసుకుని మొత్తం కలిపేసుకుంటే జావ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉందండి. ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసి ఇంక ఇంట్లో పనులన్నీ మళ్ళీ మొదలండి చేసేసుకుని మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. వీడియో నచ్చినట్టయితే